జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి రండి దేవుని సన్నిధికి. చోట నింపును తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. శుభవేళ దేవుని సన్నిధికి, శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం ఆరోగ్యమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు శ్రీ తాతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి 5వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య శ్రీమతి కొడదల లూర్ది మేరీ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఎంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్ణవ్, అలెన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ, కీర్తిశేషులు దుప్పటి డానియేల్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు.
నల్గొండ మేత్రాసనం ఫణిగిరి విచారణ. కీర్తిశేషులు ఎస్ రాయపురెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు ఎస్ వసంతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు పొలమరిశెట్టి జోసెఫ్, అన్నపూర్ణ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు పోగుల ప్రతాప్ రెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అమలారెడ్డి, శ్రీలత, పుష్పలత, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం యానం విచారణ. కె హెలెన్ అనూషకు దేవుని కృపలో సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని, పవన్ ప్రసాద్, చిరంజీవి, మాన్వితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. జి రక్షణకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, కుటుంబ తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభు, మేము నీ దేవళమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా, పుత్ర, పవిత్రాత్మనామమున ఆమేన్. అనునాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆత్మీయ జ్ఞాన వడకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. పునీత ఇగ్నేషియస్ లోయోలా గారి ఆధ్యాత్మికత గురించి కొన్ని జ్ఞాన ప్రసంగాలు, పూజలు మరియు దివ్య సప్రసాద ఆరాధనలు ఈ 3 రోజుల పాటు జరుగుతాయి. దానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ జ్ఞాన బలిమి పొందవలసినదిగా మిమ్మల్ని మనసారా దివ్యవాణి తరపున ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్యబలి పూజలో మన ధ్యానాంశాలు ఏమిటంటే, మన జీవితంలో మనం ఏది ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోవాలి. మన జీవితంలో, మన హృదయంలో నిరంతరము మంచి చెడుల మధ్య ఒక పోరాటం జరుగుతుంది. ఆ మంచిని ప్రేరేపించే రాజు క్రీస్తు రాజు, చెడును ప్రేరేపించే రాజు సైతాను రాజు. అందువలన ఈ రెండిట్లో ఒక రాజును మనం ప్రత్యేకంగా ఎన్నుకుంటే మన జీవితం ఆ దశగా సాగుతుంది. మానవ జీవితం ఒక పోరాటం లాంటిది. ఈ పోరాటంలో మనం ఏ రాజు జెండా కింద, ఏ రాజు సైన్యంలో పనిచేయాలి, పోరాడాలి, విజయం సాధించాలనేది మన యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మొదటి పట్టణంలో పౌలు గారు అంటారు, మన పోరాటము కేవలం మనం కనిపించే శత్రువుల మీదే కాదు, కనిపించినటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి మనల్ని ఆవరించి ఉన్నటువంటి ఎన్నో పిశాచ గణాలను మనం ఎదుర్కొంటూ ఉండాలి. అది మన పోరాటము క్రీస్తురాజు సైన్యంతో పాటు అని పౌలు గారు అంటారు. అందువల్ల మన జీవితంలో ఎన్నుకునే నిర్ణయాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. పరలోక రాజ్యాన్ని చేరుస్తాయా లేకపోతే నరకాన్ని చేరుస్తాయా అనేది ఆధారపడి ఉంటుంది. ఈరోజు సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు ఒక ధనిక యువకుడికి తన ఇహలోక వ్యామోహాలను, తన ధన వ్యామోహాన్ని వీడి పరలోక రాజ్యాన్ని అనుసరించమని, క్రీస్తును అనుసరించమని ఆప్యాయంగా కోరాడు. కానీ ఆ ధనిక యువకుడు తన ధన వ్యామోహాన్ని విడనాడలేకపోయాడు. అందువల్ల సైతాను రాజును అనుసరించడానికి ఎన్నుకున్నాడు, విచారంగా వెళ్ళిపోయాడు.
ఈరోజు దివ్య బలి పూజలో సైతాను రాజును వెంబడించాలా లేక క్రీస్తు రాజును వెంబడించాలనేది నిర్ణయం తీసుకునేటట్లుగా పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించాలని ప్రత్యేకంగా వేడుకుందాం. ఈ పూజ బలిని యోగ్యంగా నెరవేర్చ మన పాపములను ఒకసారి జ్ఞాపకం చేసుకుని సర్వేశ్వరుని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్యజీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు. చివరిగా ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధిపరచుకొనుడు. సైతాను టక్కరి చిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఏలైనా మనము పోరాడునది రక్త మాంసములతో నుండు శరీరధారులతో కాదు, ప్రధానులతో, అధికారులతోనూ, ఈ యుగపు అంధకార శక్తులతోనూ, ఆకాశమందలి దురాత్మలతోనూ మనము పోరాటము చేయుచున్నాము. కనుక ఇప్పుడు దేవుని పూర్ణ కవచమును ధరింపుడు. ఆ దుష్ట దినము వచ్చిన నాడు మీరు శత్రు బలములను ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలద్రొక్కుకొందురు. కనుక సిద్ధపడుడు. సత్యమును నడుమునకు తోలు దట్టిగా బిగింపుడు. నీతిని కవచముగా ధరింపుడు. శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకై సంసిద్ధతను మీ పాదరక్షకులుగా చేసుకొనుడు. అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేసుకొనుడు. దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటినీ దానితో ఆర్పివేయగలరు. రక్షణను శిరస్త్రాణముగను దేవుని వాక్కును ఆత్మయొసుగు ఖడ్గముగను మీరు గ్రహింపుడు. ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును విజ్ఞాపములతోనూ ప్రార్థింపుడు. కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండుడు. పవిత్ర ప్రజల కొరకై సదా ప్రార్థింపుడు. ధైర్యముగా నోరు విప్పి మాట్లాడుచు సువార్త పరమరహస్యమును ప్రకటించుటకు నాకు అవకాశము కలిగినట్లు ప్రార్థింపుడు. ఈ సువార్త నిమిత్తము రాయబారినై సంకెళ్లతో ఉన్నాను. కనుక నేను దానిని గూర్చివలసినంత ధైర్యముతో ప్రకటించినట్లు ప్రార్థింపుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆరాటపడుచుంటి దేవానికై
తప్పించుచుంటి నీ దర్శనార్థం. ఆరాట పడుచుంటి దేవానికై తప్పించుచుంటి నీ రక్షణార్థం. ప్రభు దప్పిక కొనిన దుప్పి చెలయేటి నీటి కొరకు వలె నా హృదయము నీ కొరకు తపించుచున్నది తపించుచున్నది. ఆరాట పడుచుంటి దేవానికై తపించుచుంటి నీ దర్శనార్థం. ఆరాట పడుచుంటి దేవానికై తపించుచుంటి నీ రక్షణార్థం. నీ వెలుగును సత్యమును ఇచటికి పంపుము, అవి నాకు దారి చూపును. నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమైన దేవళమునకును నన్ను తోడ్కొని పోవునుగా. ఆరాట పడుచుంటి దేవానికై తపించుచుంటి నీ దర్శనార్థం. ఆరాట పడుచుంటి దేవానికై తపించుచుంటి నీ రక్షణార్థం. అప్పుడు నేను నీ బలిపీఠము చెంతకు వత్తును దేవా, నాకు పరమానందమునొసగెడి వాడవు నీవే దేవా. నా దేవుడవైన ప్రభో, నేను తంత్రి వాద్యము మీటుతూ నిన్ను కీర్తింతును కీర్తింతును. ఆరాట పడుచుంటి దేవానికై తపించుచుంటి నీ దర్శనార్థం. ఆరాట పడుచుంటి దేవానికై తపించుచుంటి నీ దర్శనార్థం. మరణము గెలిచెను యేసయ్య, మూడవ నాడు లేచినయా. మూసిన రాయి తొలగి జీవముతో లేచాడని కావలి దూతలు తెలిపిరయా. కావలి దూతలు తెలిపిరయా, శిష్యులకు అగుపించినయా. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పిన రీతిన లేచిన యేసు ముందుగా గలిలయ చేరెనయ్యా. నమ్మనితో మా సందేహింపగా ప్రభువే దర్శనమివ్వంగా. చెప్పిన రీతిన లేచిన యేసు ముందుగా గలిలయ చేరెనయ్యా. నమ్మనితో మా సందేహింపగా ప్రభువే దర్శనమివ్వంగా. నా ప్రభువా నా దేవా అని విశ్వాసముతో నుడివినయా. నా ప్రభువా నా దేవా అని విశ్వాసముతో నుడివినయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము వచనములు 17 నుండి 22 వరకు. యేసు పయనమై పోవుచుండా మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేను ఏమి చేయవలయను అని ప్రశ్నించెను. అందుకు యేసు, మంచివాడా అని నన్ను ఎలా సంబోధించదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరునూ కాదు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు గదా. నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అసత్యమాడకము, మోసగింపకము, తల్లిదండ్రులను గౌరవింపము అనెను. అందులకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీనిని అన్నిటినీ పాటించుచునే ఉన్నాను అనెను. యేసు అతని వెంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద కలవాడగుటచే ఈ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయారు. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టమో అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునయందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత ఇగ్నేషియస్ లోయోలా గారి ఆధ్యాత్మికతలో ఆయన రచించినటువంటి ఒక ప్రముఖ ఆత్మీయ ఉద్గ్రంథమైనటువంటి ఆత్మీయ అభ్యాసాలు అనే గ్రంథంలో ఒక అంశం చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అదేమిటంటే 2 స్టాండర్డ్స్ అంటారు ఆంగ్లంలో. అంటే 2 జెండాలు లేక ఇరువురు రాజులు, వేరువేరు దారులు. నువ్వు ఎవరి దారిని ఎన్నుకుంటావు? ఆ ఇరువురు రాజులు, ఆ 2 జెండాలు అనేవి, ఒక జెండా లేకపోతే ఒక రాజు సైతాను రాజుకు మాతృకగా నిలుస్తుంది. ఇంకొక జెండా లేకపోతే ఇంకొక సైన్యం క్రీస్తురాజు సైన్యంగా నిలుస్తూ ఉంది. అయితే ఈ రెండిటి మధ్య మనం తీసుకునే నిర్ణయం, ఎన్నిక అనేది చాలా ముఖ్యమైనది మన జీవితాలను ప్రభావితం చేయడానికి అని మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాము. పునీత అగస్టీన్ వారు కూడా తను రచించినటువంటి ఒక గ్రంథం సిటీ ఆఫ్ గాడ్, దైవనగరం అనేటువంటి ఒక గ్రంథంలో కూడా ఈ 2 విషయాలు చెప్పాడు. ఆయన ఏం చెబుతాడంటే, దైవనగరం ఉంది, అందులో ఉండే ప్రజలు, దేవదూతలు అందరూ కూడా దైవ చిత్తానికి విధేయులవుతారు.
అది దైవ నగరము. ఇంకొక నగరం ఉంది, ప్రాపంచిక నగరము, సిటీ ఆఫ్ వరల్డ్. ఈ ప్రాపంచిక నగరంలో అందులో నివసించే ప్రజలు ఇంకా ఎవరైనా కానీ ఈ ప్రాపంచిక వ్యామోహాల్లో ఐహిక సుఖభోగాలలో మునిగి తేలుతూ ఉంటారు. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి అసలు పూనుకోరు. చివరకు ఈ ప్రాపంచిక నగరం అనేది పతనానికి గురవుతుంది అని అగస్టీన్ గారు పేర్కొన్నారు. అదేవిధంగా ఇగ్నేషియస్ లోయోలా గారు కూడా ఈ యొక్క ధ్యానాన్ని ప్రవేశపెట్టారు. 2 జెండాలు అనేది. ఈ 2 జెండాలు అనేది మనం ఆలోచించేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఒక దృశ్యాన్ని మనం ఊహించుకోవాలి. అదేంటంటే 2 సైన్యాలు యుద్ధానికి మెహరించినట్లుగా మనం ధ్యానం చేసుకోవాలి. మొట్టమొదటిది ఎవరి సైన్యం అంటే పిశాచం సైన్యం, సైతాను సైన్యం. అది ఇగ్నేషియస్ గారు సూచించినట్లుగా అది బబులోను నగరంలోని, బబులోను రాజ్యంలోని ఒక మైదానం. అక్కడ ఈ సైతాను ఎలా ఉంటాడంటే అగ్నిజ్వాలలతో కూడినటువంటి దట్టమైన కారుమేఘాలు పొగతో కమ్మినటువంటి సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. అతని రూపం కానీ ఆయన సింహాసనం కానీ భయం గొలిపించే విధంగా, భయవిహ్వలను చేసే విధంగా ఉంటుంది. ఆయన తన మండే కళ్ళతో తన యొక్క సైన్యాన్ని పిలుస్తాడు. ఆయన సైన్యం అంటే ఎవరు? సకల పిశాచాలు. వీళ్ళందరినీ పిలిచి, మీరంతా వెళ్ళి ప్రపంచంలోని అన్ని గ్రామాలకు, అన్ని నగరాలకు, అన్ని పురాలకు, వీధులకు వెళ్ళండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారిని శోధించండి. ఏ విధంగా శోధించాలి? మొట్టమొదటిగా వారిని ధనంతో శోధించండి. ఆ ధనంతో శోధించబడినప్పుడు ఆ ధనానికి వ్యామోహితులై దానికి బానిసలైన వాళ్ళు ఏం చేస్తారు? తర్వాత గౌరవం కోసం చూస్తారు. ఈ కాలంలో గౌరవం ఎవరికి దక్కుతుంది? ధనం ఉన్నవాడు. తెలివితేటలు ఉన్నా కానీ లేకపోయినా కానీ, మంచివాడైనా కానీ చెడువాడైనా కానీ ధనం ఉంటే చాలు అతడు గొప్పవాడిగా చలామణి అవుతున్నాడు ఈ లోకంలో. అందువలన సైతాను ఈ యొక్క విలువను గుర్తించి ధనం చేత ప్రజలను ప్రేరేపితులు చేస్తాడు, దానికి వ్యామోహితుల్ని చేస్తాడు. అలా చేసిన తర్వాత ఆ గౌరవం అనే దానివల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు వచ్చిన తర్వాత గర్వం అనేది పొడసూపుతుంది. ఒక్కసారి మానవ హృదయంలోకి గర్వం ప్రవేశించిందంటే అది ఏమవుతుంది? పతనానికి గురవుతుంది. సామెతల గ్రంథంలో ఎంతో చక్కగా చెప్పబడి ఉంది, పడిపోవుటకు ముందు గర్వము నడుచును. ఈనాడు గర్వంతో ప్రభావితుడైనటువంటి ప్రతి హృదయం కూడా దేవుడి నుంచి దూరం అయిపోయి అన్ని దుర్గుణాలకు బానిస అవుతుంది. చివరకు నరకానికి త్రోయబడుతుంది. మన ప్రముఖ దూత అయినటువంటి లూసిఫర్ కూడా ఈ గర్వంతో హృదయం నిండినప్పుడు ఆయన తిరస్కరింపబడ్డాడు. దైవ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి, మన జీవితాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎవరెవరైతే గర్వంతో ఆవహించబడ్డారో వారంతా కూడా పతనమైపోయారు అని మనం చదువుతున్నాం. ఇది సైతాను రాజ్యం, సైతాను యొక్క సైన్యం చేసే పని. ఇంకొక రాజు ఉన్నాడు. ఆ రాజు దృశ్యం ఎలా ఊహించుకోవాలంటే, ధ్యానం చేసుకోవాలంటే మనం అది యెరూషలేము నగరంలోని ఒక పచ్చటి సుందరమైనటువంటి మైదానము. అక్కడ ఒక సింహాసనం మీద యేసురాజు ఆసీనులై ఉన్నారు. ఆయన తన యొక్క అపోస్తులను, సకల దేవదూతలను, తన సేవకులను వీరందరిని పిలుస్తాడు. పిలిచి ప్రతి నగరానికి, ప్రతి పట్టణానికి, ప్రతి పురానికి, ప్రతి వీధికి వెళ్ళండి, ప్రతి ఒక్కరిని సందర్శించండి, సందర్శించి మన యొక్క విలువలను చాటండి. ఆ విలువలు ఏంటంటే మొట్టమొదటిగా పేదరికం. పేదరికం అంటే ఆత్మీయ పేదరికం. పేదరికం అంటే ఏమిటి? వస్తువులను తన స్వంతంగా ఉంచుకోకుండా
వస్తువులను కృతజ్ఞతాభావంతో వినియోగించుకోవడం, అది ఆత్మీయ పేదరికం. పేదరికం అనేది మనిషి హృదయంలో ప్రవేశించినప్పుడు దేవుడిపై ఆధారపడే గుణం ఎక్కువగా ఉంటుంది. దైవాధీనులవుతారు. ఈ పేదరికం వలన ఏమవుతుందంటే సకల రకాలైనటువంటి నిందలు, అవమానాలు ఎదురవుతాయి. పేదవాడి కోపం పెదవికి చేయటంటారు. పేదవారిని ఎవరు గౌరవిస్తారు? పేదవారిని ఎవరు లక్ష్య పెడతారు? వారెంత మంచోళ్ళైనా కావచ్చు, ఎవరిని వారిని పట్టించుకుంటారు? ఆ విధంగా నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా వారికి వస్తాయి. వీటన్నిటి వల్ల కూడా పేదవారిలో ఒక రకమైనటువంటి హ్యూమిలిటీ అంటారు, అంటే వినయ గుణం అనేది అబ్బుతుంది. ఆ వినయం అనేది సకల మంచి గుణాలను ఆకర్షిస్తుంది. దానివల్ల వారు స్వర్గరాజ్యానికి దాసోహమవుతారు. ఈ విషయాల్ని ప్రభు సైన్యం ప్రజలలో వ్యాప్తికి తెస్తుంది, ఈ గుణాలను ఉద్బోధిస్తుంది అని ఇగ్నేషియస్ లోయోలా గారు చెబుతూ ఉంటారు. కూలంకషంగా చూసుకుంటే సైతాను రాజ్య విలువలేంటి? ధనము, తర్వాత గౌరవము, తర్వాత కీర్తి ప్రతిష్టలు, తర్వాత గర్వము, తర్వాత అన్ని దుర్గుణాలు, నరకము. అది క్రీస్తు యొక్క సైన్యం. ఏమిటంటే క్రీస్తు యొక్క సైన్యంలో పేదరికం, తర్వాత నిందలు, అవమానాలు, తర్వాత వినయము. ఆ వినయము సకల సుగుణాలకు దారితీస్తుంది. అందువలన ఏ రాజును మనం ఎన్నుకోవాలి అనేది ఇగ్నేషియస్ గారు చాలా స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పారు. అందువల్ల ఈరోజు మనం క్రీస్తు రాజుని ఎన్నుకోవాలి, ఆయన గుణాలను పుణికిపుచ్చుకోవాలి అని మనం చూస్తూ ఉన్నాము. మనం పిశాచ గణాలతో నిత్యం పోరాటం చేస్తూ ఉండాలి. మనల్ని గర్వానికి పడద్రోసే, మనకు కీర్తి ప్రతిష్టలకు వెంపర్లాడేటట్టు చేసే, మనల్ని శోధనలకు గురి చేసే ధన వ్యామోహాన్ని, వస్తు వ్యామోహాన్ని విడనాడి మనం పోరాటం చేసినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సైన్యం చెప్పిన గుణాలు మనలో అబ్బుతాయి. అప్పుడు మనం పేదరికం మరియు నిందల అవమానాలు ఎదుర్కొంటాం. దాని తర్వాత వినయాన్ని అలవర్చుకుంటాం. మన యొక్క రాజు వినయమూర్తి, వినయశీలుడు. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-11 వచనాల్లో ఈ విషయం సుస్పష్టంగా ఉంది. ఆయన దేవుడై ఉన్నను తనను తాను రిక్తునిగా చేసుకొని దీన మానవ జన్మము దాల్చి ఒక సేవకునిగా రూపాన్ని పొందాడు, మానవ రూపాన్ని దాల్చాడు. అందువలన ఆయన వినయాన్ని దేవుడు మెచ్చుకొని ఆయన నామమును అత్యున్నత నామంగా లేవనెత్తాడు. ఆయన నామం ముందు, ఆయన ముందు అన్ని మోకాళ్ళు వంగేటట్టుగా చేశాడు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మనం ఎక్కడ ఉన్నాం? కొద్దిసేపు ఆ సైన్యంలో పనిచేయడానికి, కొద్దిసేపు ఈ సైన్యంలో పనిచేయడానికి కుదరదు. ఏదో ఒక సైన్యంలో మనం ఖచ్చితంగా ఉండాలి. ప్రభువు కూడా చెప్పారు, ఇద్దరు యజమానులను ఎవరు సేవించలేరు అని. నువ్వు ఈరోజు యేసురాజు సైన్యంలో పనిచేస్తున్నావా, సైతాను సైన్యంలో పనిచేస్తున్నావా అని ఒకసారి నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకొని మంచి నిర్ణయం తీసుకొని యేసురాజు జెండా కింద పనిచేసే విధంగా మనల్ని మనం పురికొల్పుకుందాం. శక్తి కోసం దేవుడిని ప్రార్థిద్దాం. మనవంతు సహకారాన్ని, కృషిని కూడా మనం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనసు నర్పింతుం
నామమాత్రము రసము రొట్టె ఫలము సుమము నామమాత్రము నాదు హృదయు నాదు ఆత్మ తమకు సొంతము తమకు సొంతము తమకు సొంతము. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమున దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏమనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగలనిచ్చే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెనడి మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలానికి కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయుధ పరిపూర్ణలను చేయము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యలైగో మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల బిందుకు పిలబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును, నా రుధిరమును, నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును, నా రుధిరమును ఆరగించండి, జీవం పొందండి, ఆరగించండి, ఆనందించండి, ఆరగించండి, జీవం పొందండి, ఆరగించండి, ఆనందించండి. నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును, నా రుధిరమును. ప్రియమార నా తండ్రి ధరపైన నన్ను పంప, ఆ తండ్రి మూలమున నే జీవింప. ప్రియమార నా తండ్రి ధరపైన నన్ను పంప, ఆ తండ్రి మూలమున నే జీవింప. నాదైన జీవము నిండుగా పొంద, నాదైన జీవము నిండుగా పొంద, నా మూలమున నిత్యము జీవింప, నా మూలమున నిత్యము జీవింప. ఆరగించండి, ఆనందించండి, ఆరగించండి, జీవం పొందండి, ఆరగించండి, ఆనందించండి, ఆరగించండి, జీవం పొందండి. నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును, నా రుధిరమును. పునీత ఇన్యస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థనను అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ పూజ బలి అయిపోయిన తర్వాత దివ్య ప్రసాద ఆరాధన ఉంటుంది. కావున వీక్షకులందరూ ఆ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందాలని ఆహ్వానిస్తున్నాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ
అనుసరించన నా యేసు, నీ కొలువు చేయవ నా దైవమా, నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయవ నా దైవమా, నీ కీర్తనలు పాడి పూజించనా, నీ ఆలయాన జత చేయనా, నీ కీర్తనలు పాడి పూజించనా, నీ ఆలయాన బస చేయనా, నిన్ను అనుసరించను నా యేసువా, నీ కొలువు చేయవ నా దైవమా. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకొనుటకైన తావులేదన్నావు, నీ నీడలోనే నివసించనా,